హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్ప్రింగ్ ఆనియన్ నా స్టైల్ ఎలా వండుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసేయాలి. నేనైతే కోకోనట్ వర్జిన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య నేను డైట్ చేస్తున్నా కాబట్టి ఆయిల్ ప్రిఫర్ అనమాట. సో తర్వాత మనం ఇందులో కొంతమంది ఆనియన్స్ కూడా వేసుకోరు, ఎందుకంటే ఆనియన్ స్ప్రింగ్ కాబట్టి ఆ ఆనియన్సే లాస్ట్ది కట్ చేసి వేస్తారు. సో నేను ఇందులో ఒక ఆనియన్ అయితే వేస్తున్నాను, అలానే వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, రెడ్ మిర్చి కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బాగా ఇది సో కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది, కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తగా ఆయిల్లో వేగిపోతే సరిపోతుంది. తర్వాత మనము స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్కు ఉన్నవి కట్ చేసుకోవాలన్నమాట. సో అదే ఆనియన్ అనమాట. ఇది కట్ చేసేటప్పుడే చాలా కళ్ళు చాలా మండుతాయి. సో ఇలా కట్ చేసుకున్నాక వేసేసుకోవాలి. అంటే డైరెక్ట్ ఆయిల్లో ఇది డైరెక్ట్ వేసేస్తారు, నేను ఇవన్నీ యాడ్ చేసి తర్వాత వేసాను అనమాట. బాగా మిక్స్ చేసేసుకోవాలి. సేమ్ మనం అన్ని కర్రీస్ ఎలా చేస్తామో అలానే చేసుకోవచ్చు. కొంతమంది ఆనియన్స్ వేయరనమాట, ఆల్రెడీ దీంట్లో ఆనియన్ ఉంది కాబట్టి వేయరు. తర్వాత వచ్చేసి కొంచెం మనం సాల్ట్ వేసేసి అది కొంచెం మెత్తగా అయిందనుకో కొంచెం. సో నేను ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు, నేను ఇక్కడ జస్ట్ ఆవాలు మాత్రమే వేస్తున్నాను. సో ఆయిల్ వేస్తే అది బాగా మాడిపోతుందని నా ఉద్దేశం. ఆనియన్స్ మీద వేస్తే అవి కొంచెం మాడకుండా మనకి హెల్త్కి మంచిది అన్నమాట, మరి మాడితే కూడా బాగుండదని పైన వేసాను. తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకున్న చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇవి రెండు మంచిగా ఆయిల్లో ఆనియన్స్కి మొత్తం పట్టించే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి కొంచెం సో ఇప్పుడు మంచిగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తము ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ మనం వేసుకొని ఒక 5 మినిట్స్ అలా లిడ్ పెట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్యాన్లో కొంచెం పన్నీర్ అనేది వేపుకుంటున్నాను అనమాట. సో కోకోనట్ వర్జిన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కారం, అలానే సాల్ట్ 3 వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంక్లూడ్ అవుతుందన్నమాట నా డైట్లో. సో రోజు పన్నీర్ అయితే కంపల్సరీ ఉండాలి, ఒక ప్రోటీన్. లేదంటే ఎగ్స్ కూడా వాడుకోవచ్చు, ఇది మాసం కాబట్టి నేను ఎగ్స్ వాడట్లేను. సో 1 మంత్ మొత్తం నేను పన్నీర్తోనే అడ్జస్ట్ అయిపోయాను అనమాట, ప్రోటీన్. సో ఇట్లా చిన్న చిన్నగా మనం ఇట్లా క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా మన ఇష్టం అనమాట. కట్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అది బాగా పట్టే వరకు ఆ 3 ఇంగ్రీడియంట్స్ దానికి బాగా పట్టే తర్వాత సాఫ్ట్గా మంచిగా అవుతుందన్నమాట. కొద్దిసేపు ఇలా బాగా దాంట్లో, లేకపోతే కౌ గీతో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆలోపు ఈ కర్రీ చూద్దాము. ఇది బాగా ఆవిరిలో ఉడికిపోయింది కదా. సో ఈ విధంగా ఉడికినాక ఒకసారి కలిపేసుకున్నాం అనుకో అర్థమవుతుంది మనకి. తర్వాత ఒక టమాటా అయితే కట్ చేసి వేసాను అనమాట. మనం డైట్లో ఒక ఆనియన్ ఒక టమాటానే యాక్సెప్టబుల్ అనమాట. సో ఇలా బాగా అయిన తర్వాత మిక్స్ చేసి కోసేపు కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ లాగా వేసేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అలా లిడ్ పెట్టుకుంటే ఆ టమాటా కూడా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత పన్నీర్ అయితే కొంచెం దగ్గర ఇట్లా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం తినడానికి బాగుంటుందన్నమాట. సో ఇది పన్నీర్ అనేది ఎప్పుడే కానీ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకొని తింటేనే మనకి బెనిఫిట్ అనమాట. సో ఇది మంచిగా దగ్గరికి ఉడికిపోయింది కదా. మనము ఏదైనా వేసుకోవచ్చు, అంటే పల్లి పొడి కూడా వేసుకోవచ్చు అండ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ స్ప్రింగ్ ఆనియన్ కర్రీలో. సో పల్లీలు నాట్ అలౌడ్ అనమాట డైట్లో. సో నార్మల్గా కర్రీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు అండ్ నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట, అది వాళ్ళ ఇష్టం. సో నేనైతే ఏది వేయట్లేను. బాగా మిక్స్ చేసేసుకొని గరం మసాలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేనేం చేసిన హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అయితే వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకొని తర్వాత మొత్తం ఒక కొత్తిమీర కట్ట మొత్తం ఇందులో వేసాను. కొత్తిమీర కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఇది మొత్తం వేసేసి ఒక్కసారి కలిపేసుకున్నాం అనుకోండి, ఆ కర్రీ అనేది ఫినిష్ అవుతుందన్నమాట. సో డైట్లో ఎప్పుడే కానీ ఒక కర్రీలో పన్నీర్ 2 మిక్స్ చేసుకొని తింటే, సో ఇలా కర్రీలో పన్నీర్ వేసుకొని తింటే మనకి కడుపు అనేది టమ్మీ అనేది ఫుల్ అనిపిస్తుంది డైట్ చేసే వాళ్ళకనమాట. సో డైరెక్ట్ కూడా తినొచ్చు, అప్పుడప్పుడు వెజిటబుల్స్ మిక్స్ చేసుకొని తింటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది నా మీల్ ప్లేట్ అనమాట. దీంట్లో సో మీల్ ప్లేట్లో ప్రోటీన్ పౌడర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇదైతే నీ మీల్ ప్లేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.